వేయనిదే నిదుర నాకు రాదు కదా అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? 2 పెగ్గులు కుట్టి బోర్లా పడుకో, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలా ఎంత తిరుగుతుందో మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీడ ఇప్పుడు నీడంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరొద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, 3 పూట్ల ఫుల్లుగా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన కోడిని తీసుకొచ్చాను. పాడుగాను, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు. ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చా? ఇందులో ఉంది. పెట్టెలోనా? మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది? వంగినప్పుడు చనిపోయినట్టుందే. పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. ఏమైంది? ఏంటి ఇది? కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట గాడిద గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడమ్మా నేను. పోండి స్వామి, సరోజ, ఇవన్నీ నాకు నచ్చవు. కూర్చో. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో. ఓం హ్రీం క్రీం శ్రీం. నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక. లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? నోరు మీద ఏమా బట్టలు ఉతకమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కులుకుతున్నావా? అందరూ నిద్రపోయాకొస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మెషిన్ కొనిచ్చే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను. స్వామి, రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా? రండి బాలక, రండి. మిమ్మల్ని ఇది వరకు ఎక్కడో చూశానే. కుమారా, ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనచో కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళ? అవును. నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసు పాదాను కదా? ఏసెందుకు బాబు, పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఎందుకంటే తర్వాత కుంభమేళ వంగబెట్టి కొట్టిన తబలా అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాను. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాను సుబ్రహ్మణ్యం. గుమ్మడికాయ ఎందుకు టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా? ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో, ఇందులో తడిబట్లు ఉన్నాయి, వెళ్ళారే. నా రేంజ్ కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? హే, రేంజా? డాడీ మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, డాడీ బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి. ఇదేంటి, ఇడ్లీ గుడ్డనా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్, ఓవర్గా ఉంది కనుక అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చాప తెచ్చి ఇక్కడ వెయ్యి. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్ష నా స్వామి. ఫ్రాడ్ వాయిస్ని సుబ్రహ్మణ్య వినిపించుకోడు. సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. ఓం నమ శివాయ. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఈ ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తాను రా. అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో